ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 11 బుధవారం. నవమి తిథి ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత దశమి. అనురాధ నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున దశమిలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో కూడినటువంటి ఒకానొక మీటింగుల్లో కానీ సమావేశాల్లో కానీ మీరు పాల్గొంటారు. మీకు మంచి అభినందనలు అందుకుంటారు. మీ ఆలోచనలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. దశమిలో కుజ సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని, పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను, వాహన సౌలభ్యాన్ని, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలను అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో కూడా నిరాశను కలిగించే సంఘటనలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ మంగళవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయం కనిపిస్తుంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు, జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థములో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం రోజున దశమంలో శని సంచారం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సంతృప్తికరమైనటువంటి పని విధానం ఈరోజు మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు కానీ, ఉన్నత చదువులకు వెళ్ళే పరిస్థితి కానీ కనిపిస్తుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, ఆర్థికపరమైన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన సహకారం బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా సాధించుకుంటారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. విజయం సాధిస్తారు. అష్టంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు అనగా భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలను కూడా మీరు అందుకుంటారు. అష్టంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో ఒకానొక సందర్భంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ కన్యా రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. నూతన చదువులు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలు, సమాజంలో అగౌరవానికి కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని అందుకుంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో దుబారా ఖర్చులు కనిపిస్తోంది. మీకు రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, తండ్రి నుంచి సహాయం కానీ అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, ఆదాయం అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి చరిత్ర పారాయణం చేయండి. శనగలను ఈరోజు దానం చేసి గురువులకు, వారి పాదాలకు నమస్కరించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొనే విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, కుటుంబ సౌఖ్యము, విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతాయి. వాహన సమస్యలు కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, బదిలీలు, కష్టంతో కూడినటువంటి మార్పు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మీ వ్యాపారంలో మీకంటూ నూతన అవకాశాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల ఆలోచనలన్నీ కలిసి వస్తాయి. అధికారులతో అభిప్రాయ భేదాలకు తావు లేకుండా అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆలోచనలు కలిసి వచ్చి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆదాయం కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా కనబడతారు. వ్యయములో కుజ సంచారం వల్ల జన సహకార లోపం, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం చేయండి.
ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజు దశమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీ ఇన్ఫ్లుయెన్సర్లు విజయాలను సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. వ్యయములో బుధ సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, సమాజంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార నష్టం కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం చేయండి. ఈరోజు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.